మెమరీ బాక్స్ వీక్షకులకు జేపీ సార్ గుడ్ మార్నింగ్, శుభోదయం, వెల్కమ్. ఈరోజు సబ్జెక్టు ఏంటంటే జీవితం అనేది ఒక రంగుల కళ, మాయల పొర. అంటే ప్రతి వ్యక్తి భూమి మీద జనించిన వాడు కళ కంటాడు తన జీవితం గురించి, కానీ అట్లాగే మాయల పొరలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. ఈ రెండింటికి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటంటే కలకంఠం నీ వంతు, మాయల పొర నిన్ను చుట్టడం, నీ చుట్టూ తిరగటం ఇంకో వంతు. దాన్ని ఛేదించి పద్మవ్యూహంలో అభిమన్యుల్లాగా ఇరుక్కుంటావో, అర్జునుల్లాగా గెలుస్తావు అనేది నీ విజ్ఞత బట్టి, నీ జ్ఞానం బట్టి ఉంటుంది. అంటే విజ్ఞత జ్ఞానం ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నాడో దాని మీద త్రికరణ శుద్ధితో, అంటే కాన్సన్ట్రేషన్తో చేస్తూ పోతూ ఉండాలి. 10 రకాల పనులు మన నెత్తి మీద పెట్టుకుని ఏ పని చేయలేక మన జీవితంలో ఓటమి పాలవుతాం. లేకపోతే మనం ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం మనం తెలియకుండా పోతుంది. జీవితంలో అద్భుతాలు సాధించిన వ్యక్తుల గురించి, జీవితాల్లో ఏమీ సాధించిన వ్యక్తుల గురించి కాదు నేను మాట్లాడే ప్రతి మాట, మధ్యతరగతి వ్యక్తుల గురించి ఈ వీడియోలు ఉంటాయి. కాబట్టి కింద వ్యక్తులకి పై వ్యక్తులకి మధ్యన ఒక త్రికుంజ స్వర్గంలో వేలాడే ఈ మధ్యతరగతి కుటుంబీకులు జీవితాలు ఎన్నటికీ తీరంజేయని కెరటాలల్లే సముద్ర ఘోషలాగా ఉప్పొంగి కెరటం తీరం చేరుద్ది. తీరం చేరిన తర్వాత కెరటం మాయమవుతుంది, మళ్ళా కెరటాలు తయారవుతాయి, మళ్ళీ తీరం చేరుతాయి. అదేవిధంగా ఈ పద్మవ్యూహంలో మనం ఏమవుతుందంటే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ కథ అంతా వింటాడు. విని ఆ మధ్యలో మాయకమ్మి ఏం చేస్తాడంటే కృష్ణుడు పక్కకి తొలుగుతాడు, స్టోరీ చెప్పుకోకుండా. అభిమన్యుడి యొక్క సృష్టి ఆ భగవంతుడి చేతి నుండి వచ్చింది. కాబట్టి అభిమన్యుడికి కథ అంతా విని, పద్మవ్యూహం గురించి విని, తర్వాత కథ అభిమన్యుడికి శ్రీకృష్ణుడు అభిమన్యుడి తల్లికి చెప్పలేదంటే అది కర్మ. అంటే భగవంతుడు ప్రతి వ్యక్తికి పుట్టుక మరణాన్ని 2 తయారు చేసి, పుట్టుక ఈరోజు పుట్టావు, రేపు మరణిస్తావు, ఈ డేట్ తయారు చేసిన తర్వాతే ఈ భూమికి నువ్వు ఒక తల్లి గర్భంలోకి జనించడం జరుగుతుంది. అది ఒక సృష్టి రహస్యం. కాబట్టి ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే పద్మవ్యూహంలోకి గబగబా నా దగ్గర శక్తి ఉంది అని వెళ్ళకోకుండా ఆ వ్యూహం ఏంటి, దాంట్లోంచి బయటికి ఎలా పడగలం అనే విధానంతో మనం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే జీవితం అందరిది ఒకటే. ప్రతి మానవ శరీరాన్ని తెచ్చుకుని మనం భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు మంచి వ్యక్తి. అంటే అతనికి ఎటు చెడు గుణాలు లేవు. కర్మానుసారం దేవుడు ఏం చేస్తాడంటే నీకు కొన్ని ఫలితాలు రాసిచ్చి పంపిస్తాడు. ఆ ఫలితాలతో నువ్వు ప్రయాణం చేస్తూ నీ భగవంతుడికి దగ్గరగా ఉంటూ మానవత్వాన్ని ఆచరిస్తూ నీ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ, అరే నేను ఈరోజు అంత పుణ్యం చేశాను. చాలామంది ఏం చేస్తారంటే ఇంత అన్నం పెట్టి అడుక్కునే వాళ్ళకి అబ్బో నేను చాలా పుణ్యం చేశామని ఆశిస్తారు. కానీ కొంతమంది తన కష్టార్జితాన్ని దానం చేసిన వాళ్ళు కూడా పుణ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నీకు చాలా మంచివాడండి, భగవంతుడు వెంటనే తీసుకెళ్ళిపోయాడు అంటే అతని కథ సమాప్తం అయిపోయింది, ఆయుష్ తీరిపోయింది. ఈ ఆయుష్ అనేది భగవంతుడు ఇచ్చేది, జననం అనేది భగవంతుడు ఇచ్చేది, ఈ ఆట అనేది మనం ఆడాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. తానొప్పక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంటే తానొప్పక అంటే నువ్వు నొచ్చుకోకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఒక వ్యక్తి నీ దగ్గరికి అప్పు కోసం వచ్చాడు, నువ్వేం చేయాలి? ఇవ్వగలిగితే శాయశక్తులే ఇవ్వాలి. లేకపోతే 10,000 అడిగాడు అనుకో, నాకు 1,000 రూపాయలు తీసుకో, నీకు వీలుంటే ఇవ్వు, లేకపోతే లేదు అనుకోకుండా ఆ 1,000 రూపాయల వరకే చేయండి. అంతేగాని అతను భారం అంతా మీదేసుకుని పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చి, వేరే వాడికి అప్పు తెచ్చి, ఆ తర్వాత ఇతను అప్పు తీర్చలేని పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు నీ కుటుంబం అదేవిధంగా అప్పు తీసుకోవాల్సిన అవసరానికి
వెళ్తుంది. అప్పుడు నీ కుటుంబ సభ్యులు నిన్ను క్షమించరాని నేరం కింద కట్టి నిన్ను వేరే రకంగా చూస్తారు. కాబట్టి మన తాగత తగ్గ దానం, మనకు తాగత తగ్గిన సాయం చేయాలి. అంతేగాని ఇప్పుడు ఒక వ్యక్తి చాలా శ్రద్ధతో తన జీవితంలో సేవింగ్స్ చేస్తాడు. ఎట్లా అంటే ఒక చీర, ఒక ప్యాంటు షర్టుతో కుటుంబం నడుపుకుంటూ డబ్బులు మిగిల్చుకుంటాడు. ఆ డబ్బుల్ని మనం వేరే వ్యసనాలకు లోనైన కర్మకు బాధ్యుడైన ఒక వ్యక్తి అతను ఉన్నదంతా పోగొట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. నువ్వు తీసుకెళ్ళి అతనికి ఆ డబ్బులు నువ్వు ఇచ్చినప్పుడు విలువ ఉంటుందా అంటే విలువ ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. దేవుడు ఏదో రకంగా ప్రతి వ్యక్తికి సహాయం చేస్తాడు. ఇక్కడ నువ్వేమో పట్టు చీర ఇచ్చి పేట ఇచ్చుకు తిరిగారంటాను. నువ్వేమో మీ ఆవిడేమో కాటన్ చీర వేసుకుని నువ్వు పట్టు చీర కట్టుకునే అమ్మాయికి వాళ్ళ భర్తకి డబ్బులు ఇచ్చావు. వాళ్ళ ఆవిడ ఆయన పట్టు చీర వేసుకు తిరుగుతారు. ఇది ఎప్పటికీ రియలైజేషన్ అవని మాయ అన్నమాట. ఈ మాయలో మనం పడకోకుండా మన తాకతు తగ్గ సాయం, తాకతు తగ్గ మాట ఇవ్వాలి. పూర్వం మాట మీద నిలబడేవాళ్ళు, అబద్ధం ఆడితే నాలుక మీద వాత పెట్టాలనేవాళ్ళు. ఇప్పుడు అబద్ధం ఆడిన మనిషి, మాట తప్పని మనిషి భూమి మీద చాలా అరుదైపోయారు. కాబట్టి మనం వేరే వ్యక్తి చేసే పనుల వలన మనం కూడా మాట తప్పాల్సి వస్తుంది, మడం తిప్పాల్సి వస్తుంది. మనం రాజకీయ నాయకుల్ని చూసాం. అదిగో అందరు చూస్తున్నారని వాళ్ళు చెప్పాల్సిన మ్యాటర్ని మనకి చెవుల్లోకి సీసం పోసినట్టు పోస్తారు. అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి నిన్ను మోసం చేయాలన్నా అతని మోసగాడైన వ్యక్తి మంచి నాటకం ఆడి నిన్ను కాళ్ళు పట్టుకుని తర్వాత నువ్వు డబ్బులు అడిగినప్పుడు నీ జుట్టు పట్టుకుంటాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందినప్పుడు కాళ్ళు, అందనప్పుడు జుట్టు. అంటే ప్రతి వ్యక్తి మంచివాళ్లే ఇక్కడ, కానీ తాహతకు మించిన జ్ఞానం సంపాదించి నిన్ను ఎలా మోసం చేయాలి అంటే నిజాయితీగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ అంటారు. అదేవిధంగా ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే మనం బంగారం కొంటాం ఒక షాప్లో, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బంగారం కొనండి మా షాప్లో అని. ఇంకొక అడ్వర్టైజ్మెంట్, ఇంకొక సినిమా స్టార్ చెప్తాడు, మీ బంగారాన్ని మేము తాకట్టు పెట్టుకుంటాం, వెంటనే తీసుకోండి అని. ఇంకొక అయిపోయిన తర్వాత నీ బంగారాన్ని తాకట్టుని బయట పెట్టిన బంగారాన్ని మేము విడిపించి వెంటనే డబ్బులు ఇచ్చేస్తాం. అంటే నీ దగ్గర బంగారాన్ని ఉంచనియ్యరు, ఉంచకూడదు అనేది ఈ కార్పొరేట్ లెవెల్ రాజకీయం. కాబట్టి మనం కార్పొరేట్ లెవెల్లో ఉండొచ్చు, కానీ భారతదేశానికి కార్పొరేట్ బిజినెస్లు అనేవి చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. లోకల్గా ఉన్న వ్యక్తుల్ని, బిజినెస్ని మీరు ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా దీంట్లో ఉన్న సమాచారాన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి, మా మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ జేపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.